ఓలా ఉబేర్ బంద్ చేయాలి, అది బంద్ చేస్తే బతుకుతుంది ఆటో గారు అంతే. అప్పుడు ఎట్లా ఉండే గిరాకీ లేవు, ఇప్పుడు లేవు, ఏం గిరాకీ లేవు. 200 కూడా చేయలేవు ఇప్పుడు దాకా. నేను మార్నింగ్ 9కి తీసిన బండి ఇప్పుడు దాకా 200 కూడా అయ్యలేవు. 200 కూడా అయ్యలేవు. చాలా కష్టం అవుతున్నాయి. కాదు, రెంట్ ఆటో ఉన్నది, 300 కట్టాలి రోజుకి సార్. 300 రెంట్ కట్టుకోవాలి, పెట్రోల్ గ్యాస్ వేసుకోవాలి మళ్ళీ. మరి ఇప్పుడు ఏం చేయాలని, ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమన్నా చేయాలి, ఆటో మనుషులకి ఏమన్నా చేస్తే అవుతుంది. ఓలా ఊబర్ తీసేస్తే అయిపోతుంది. देखो साहब, वो पैसेंजर अलग है, हमारा अलग है सब कारोबार। हाँ, हमारा कारोबार अलग है, हम रोड पे करके कर लेते हैं हम। ఏం ప్రాబ్లం లేదు నాకు. నాకు ఓకే, నా బిజినెస్ నాకు ఉంటుంది. అట్లానే చెప్తాడు సార్, అట్లానే చెప్తాడు. నా బిజినెస్ నాకు ఉంటుంది. ఏం తగ్గలేదు సార్. ఓకే, ఇప్పుడు 700 చేసి వచ్చినా, 700 వచ్చి చేసి వచ్చినా. కిరాయి సార్ 200. 200 లేదు, నాకు స్కూల్ పిల్లలు ఉన్నాయి సార్. స్కూల్ పిల్లలు ఉన్నాయి. 15,000 వస్తుంది నెలకి. 15,000 వస్తాయి. ఇది చేసుకున్నా. గ్యాస్ కావాలా, గ్యాస్ బండి కదా ఇది, ఆయిల్ పోసుకోవాలా, గ్యాస్ పెట్టుకోవాలా. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? कारवा डीम వస్తుంది कारवा डीम है थोड़ा. ఏ ప్రాబ్లం అంటే చాలా మంది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. कारवा ले हो, कारवा नहीं है तो खाएंगे क्या? ऐसा फिर हाफ टिकट करना अच्छा है. लेडीज को हाफ टिकट होता, ये भी नहीं होता, ये भी परेशानी भी नहीं होती. अब का 100 रुपए वहाँ पे 50 ले तो क्या है, चलते रहता सबका. ये चाहिए, दूसरा क्या? 1 घंटे से बैठे तो यहाँ पे एक ड्रॉप नहीं है, क्या खाएंगे? 400 रुपए गाड़ी का गुत्ता है, रेंट 400. हाँ, तो गुत्ता देंगे, गैस डालेंगे, घर को लेके जाएंगे. पहले 1200-1500 रुपए कमाते थे, अब 1000 भी नहीं कमा रहे, 700 रुपए कमा रहे. 700 में से गाड़ी को गए 400, गैस को गए 200, बचते 100. घर वाले को क्या देंगे ले जाके? क्या है फिर? ऐसा है, दूसरा कुछ भी नहीं परेशानी. పెట్టిన తర్వాత గిరాకీ లగ్గినాయా? ఇబ్బందులు ఇవాళ కాదు, ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులే ఉన్నాయి. రూల్స్ ఫాలో గారు, ఆ రూల్స్ తిరిగా నా బస్సులు నడవవు, ఆటోలు నడవవు, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కామనే, ఇక దానికి అలవాటు అయ్యింది, మాకు కూడా అలవాటు అయ్యింది. ఉపాసం ఉండాలి, కడుపును చంపుకోవాలి, పిల్లల్ని రోడ్డు మీదకి పంపించాలి, అంతే. ఇప్పుడు గిరాకు తగ్గేది సమస్య కాదన్న, ఇప్పుడు బయటపడుతుంది. అది జనాలు ఎగబడుతున్నారు, ఏదో ఇక్కడ గిరాకు లేదని చెప్పి బస్ ప్యాసింజర్ ను కొడుతున్నారు లోకల్ గా. అవి ఇప్పుడు బంద్ అయినాయి, వచ్చేది కూడా రావట్లేదు. వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు. రూల్స్ ఫాలో అయితలేరు, ప్రభుత్వం కూడా ఫాలో అయితలేదు. బండ్లన్నీ ఫైనాన్సర్ల దగ్గర ఉన్నాయి, ప్రతి బండి మీద ఫైనాన్స్ ఉంది. దాని 200 గవర్నమెంట్ కిరాయా 200 ఇవ్వమంటది, బయట జనాలు 400 తీసుకుంటారు. మీటర్ పెంచమన్నాం, 14 ఏళ్ళు అయింది, మీటరే పెరుగుతలేదు. మీటర్ పెంచురాయా అంటే మీటర్ పెంచారు. పెట్రోల్ ధరలు ఏమో 110 అవుతున్నాయి. ఏం మిగులుతుంది అందులో? అది ముందు నుంచి మాకు ప్రాబ్లంలే ఉన్నాయి. ఆయన వచ్చి ఏం చేసింది లేదు, ఈయన వచ్చి ఏం చేసింది లేదు. నాదేం లేదన్న, మా అన్న చెప్పింది అంతే. అంటే వేరేం చెప్పాలి, ఆటో ఉంది అన్న, ఉండి చెప్పి లాభమేం చెప్పు. ఉన్నది ఆటో. పేపర్ వాళ్ళు, నేను ఒక చిన్న సమస్య అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు నో పార్కింగ్ జోన్ అని ఉంటది, మీరు న్యూస్ పేపర్ వాళ్ళు ప్రతి ఓన్ని అడిగే రాసే అవసరం ఉండదు, మీరే ఇవ్వచ్చు ప్రభుత్వానికి. మీరు కూడా అమ్ముడబోతున్నారు. ఎవరి జోలు ఉంటే, ఎవరు రాజకీయం ఉంటే వాళ్ళదే మాట్లాడుతున్నారు. మీరు కూడా అపోజిషన్లు ఉండి
ఫ్రీ పార్కింగ్ ఇస్తుర్రు. ఎందుకు ఇస్తుర్రు అబ్బా? మెయిన్ రోడ్ మీద ఫ్రీ పార్కింగ్ ఎందుకు? ఒక్క గల్లీలో తిరగండి, ఈ గల్లీలో ఆటో పోవాలి, పోకుండా పార్కింగ్ మొత్తం గల్లీ అంతా. ఆడ మార్కెట్ పర్మిషనే ఉండదు, పర్మిషన్ ఇస్తారు. వైన్ షాప్ కు పర్మిషనే ఉండదు, ఆ గుడి పక్కనే పర్మిషన్ ఇస్తారు. ఆడ మజీద్ ఉంటుంది, ఆడ తాగుబోతు కొంపు ఉంటుంది, స్కూల్ ఉంటుంది, దాని పక్క తాగుబోతు కొంప. అన్ని పర్మిషన్లు ఇస్తారు వాళ్ళే, మందిని ముంచుతారు వాళ్ళే, అన్ని వాళ్ళే చేస్తారు. ఇక మాకేమైంది? మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇక మా తొక్కు తిందామా, ఎండిపోయిన రొట్టెలు తిందామా, ఇక ఇదే మా బతుకులు, ఇవే బతుకులు. అంటే ఏం చేస్తే మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేయదు, సిస్టమ్ పద్ధతి. నాది నేను చెప్పలేను అన్న, మా అన్న చెప్పాను. మీకేమైనా మార్పు కనపడుతుందా మీ బిజినెస్ లో అంతకు ముందుకి ఇప్పటికి? మార్పు అయితే ఉన్నదన్న, ఎందుకు లేదన్న, మార్పు ఉంది. ఫస్ట్ మంచి సవారీలు ఉండే, ఇప్పుడు సవారీలు అయితే లేవు. మొత్తం ఇప్పుడు ఎక్కడ బస్ స్టాండ్ పోవాలంటే సిటీ సెంటర్ వరకు పోతున్నారు. మంచి 20 ఇస్తాను. ఫస్ట్ 250, 300 ఇచ్చేటోళ్ళు బస్ స్టాప్ వరకు పోతాను, 20 రూపాయలు ఇచ్చి దిగుతాను, అయిపోయాయి. ఆ నుంచి ఫ్రీ బస్ ఎక్కి పోతాను అంతే. కంప్లీట్ మీకు బిజినెస్ లేకుండా పోయింది. బిజినెస్ అయితే లేదు, బిజినెస్ లేదని. అది కూడా ఫ్రీ బస్సు, దాంట్లో కూడా రూల్స్ ఫాలో లేదు. కొంత ఉందా రెంటా మీరు? మాకు రెంటే. రెంటే. ఎంత వస్తుంది రోజు ఖర్చు మీకు? రెంట్, పెట్రోల్ అని ఇప్పుడు బండికి రాయి 400, గ్యాస్కి 300. ఇక నేను 2 పూట బయటే తింటా, దానికి 300 అయిపోతాయి. 1000 రూపాయలు ఆడికి అయిపోతాయి, ఏం మిగులుతలేవు ఇక అంతే. ఇక పిల్లలు అంటే ఆ ఊర్లో ఉంటారు, వరంగల్లో హాస్టల్ వేసిన, అప్పుడప్పుడు పోయి కలుస్తాంట. అట్లా బిజినెస్ అయితే బాగా ప్రాబ్లం అయింది. బిజినెస్ అయితే ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పెట్టిరు. సో వాళ్ళకి ఉచిత బస్సు ఉండడం వల్ల మీకేమైనా బిజినెస్ ఎట్లా తగ్గిందా? బాగానే బిజినెస్ పడిపోయింది అన్న. ఇప్పుడు గ్యాస్ రేట్ బి పెరిగింది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి 5 లక్షలు, హైదరాబాద్ లో 5 లక్షలు అయింది. మనకి దానికన్నా పర్మిట్ ఇవ్వాలి. ఇప్పుడు డిస్టిక్లలో ఆటో వచ్చి నడపాలంటే అయితే ఇబ్బంది అవుతున్నది. ఆటో బతుకులు మొత్తం ఇట్లనే ఉంటాయి. ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోదు అసలు. మాకు ఎవరు చెప్పుకోవాలంటే మాకు బాధనే ఉన్నది. ఒక రోడ్డు మీద పోతాడు, పోలీసు అని ఆపుతాడు, లైసెన్స్ ఉందంట, యూనిఫామ్ అయితే 1000 రూపాయలు రాస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలి సార్? ఈ బాధలో రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటే బాగుంటుంది. ఈ ప్రభుత్వం అని వచ్చుకుంటే ఇది బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తే మీ బతుకులు మారుతాయి అంటారు? బతుకులు మారాలనే చూడతారు. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా సంవత్సరానికి 12,000 ఇస్తున్నది. ఆ 12,000 మాకు సరిపోవు. అంటే మాకు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండనో అలా ఉంటేనే బస్సులు ఫ్రీ అని మొత్తం పెట్టొద్దు. అంటే మామూలుగా ఎంతనో కొద్ది తగ్గించి పెడితేనే బాగుంటది. హాఫ్ టికెట్ పెడితేనే ఏదో బాగుంటది. అట్లా కాలేజ్ ఇప్పుడు ఎవరికి యూజ్ అవుతుంది తెలిసి ఎక్కువ కాలేజ్ పిల్లలకి, ఏదో జాబ్ లో కూడా యూజ్ అవుతుంది. మిగతా మొత్తం రచ్చగా తిరుగుతారు ఊళ్ళల్లో, అక్కడికి వచ్చేసి బస్సులో కూడా గంట సేపు కూర్చొని మాకు ₹1 ఆమ్దాని లేదు. మేము ఎట్లా మా కుటుంబాలు మొత్తం దాని వల్లనే ఇప్పుడు పొద్దుంతా వచ్చినప్పటికి వెళ్ళి ₹100 చేయలే ఇప్పటి వరకు. అది ఇంతకు ముందు ఎంత ఉండేది? ఈ టైం వరకు మీరు బిజినెస్? ఈ టైం వరకు ఒక 600, 500, 1000 రూపాయల దాకా చేస్తుంటే ఏదో అటు ఇటు తిరిగి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఏం లేదు, అసలు ఎవరు ఎక్కట్లేదు రోడ్డు పైన. ఏం లేదు. ఏం లేదు.